చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తిరుపతి స్టాంపీడ్‌కి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క స్టేట్మెంట్‌లను బట్టి చూస్తే పరస్పర విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్‌లు ఇచ్చారు. ప్రభుత్వం ఒకటే, ఒకరు ముఖ్యమంత్రి, ఇంకొకరు డిప్యూటీ ముఖ్యమంత్రి. ఇద్దరు ఒకేసారి వచ్చారు. వచ్చినప్పుడు ఇద్దరు కలిసి ఎందుకు రాలేదనేది ఒక ప్రశ్న వచ్చింది నాకు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెడుతుంటే జస్ట్ కొద్దిగా దూరంలో చంద్రబాబు నాయుడు గారు ప్రశ్న మాట్లాడారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? ఈఓది, చైర్మన్ది, బోర్డు మెంబర్స్ది తప్పు, విఫలమయ్యారు, మీ వల్లే జరిగింది అన్నాడు పవన్ కళ్యాణ్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారేమో బోర్డుని ఏమన్నా, చైర్మన్ ఏమన్నా, అధికారులది మీదే తప్పు, మీరేం చేస్తున్నారు, మీరు గేట్లు ఎందుకు ఓపెన్ చేశారు, సెక్యూరిటీ ఎందుకు లేదు, కర్ర పట్టుకొని ఎందుకు ఉండలేదు అని చెప్పి అధికారులను సస్పెండ్ చేస్తున్నానని అధికారుల మీద వేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికీ వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్గా లేదు. ఒకవేళ ఇద్దరికి కోఆర్డినేషన్ ఉండి గుడ్ టర్మ్స్లో ఉంటే ఇద్దరు కలిసి వచ్చి ఉండేవాళ్ళు, ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టి ఉండేవాళ్ళు, ఇద్దరు ఒక మాట మీద ఉండేవాళ్ళు. ఈయన వచ్చి మా టీటీడీ చైర్మన్ని వీళ్ళని తిట్టి, బోర్డు మెంబర్స్ని తిట్టి విఫలమయ్యాము, నన్ను క్షమించండి, ఇది మా ప్రభుత్వం చేసిన పొరపాటు అంటే ఆయన ఒప్పుకొని, ఈయన మా ప్రభుత్వం తప్పేం లేదు, ఎస్పీ రేంజ్లో ఉన్న వ్యక్తి ఒక ముసలామని బయటికి తీసుకెళ్ళటానికి గేటు తీయడంతో తొక్కిసలాట అయిందని గేటు తీసిన ఎస్పీని సస్పెండ్ చేసి ఒక ముగ్గురు అధికారులను ట్రాన్స్ఫర్ చేసి అధికారుల మీదకు తోసేశారు. ఇది అసలు ఎఫ్ఐఆర్లో ఏం పెట్టారో తెలుసా? అది మరీ సర్ప్రైజింగ్. ఎఫ్ఐఆర్లో ప్రజలదే తప్పు అని చెప్పి రాశారు. ఎఫ్ఐఆర్లో నోబడి వాజ్ బ్లేమ్డ్ ఇన్ ఎఫ్ఐఆర్. ప్రజలు తొందరపడి తొక్కిసలాట ఆడుకున్నారని చెప్పి భక్తుల మీద వేసేసారు ఎఫ్ఐఆర్లో. వాళ్ళందరూ వాళ్ళే చచ్చిపోయారని. ఈఓ ప్లస్ చైర్మన్ చంద్రబాబు నాయుడు గారు ముందే తనుకున్నారని చెప్పి అది టీవీ ఛానల్ వేస్తున్నారు. తనుకున్నారంటే ఆర్గ్యుమెంట్స్, నీదే తప్పు అని. నాకు చెప్పకుండా నువ్వెందుకు టికెట్లు మార్చావా చైర్మన్ అంటే, నాకు చెప్పకుండా నువ్వు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావు అని ఆయన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా హోమ్ మినిస్టర్ని మీద కామెంట్ చేశాడు. ఇప్పుడు నిన్న కూడా కామెంట్ చేశాడు పోలీసుల మీద. టార్గెట్ అంటే అర్థం, ఆయన టార్గెట్ హోమ్ మినిస్టర్ మీద ఉంది. చంద్రబాబు నాయుడు ఆయనకు హోమ్ మినిస్టర్ ఇవ్వట్లేదు. అందుకే ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి పోలీసుల్ని, హోమ్ మినిస్టర్ని తిడుతున్నాడంటే ఆయన పోస్ట్ మీద ఆయనకి ఏదో ఉంది కన్ను. ఓకే, సర్ప్రైజింగ్ ఏంటంటే ఈ యొక్క ఇన్సిడెంట్లోకి నారా లోకేష్ అడిగే పెట్టలేదు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ వస్తే అతను రాడు, అతను వస్తే పవన్ కళ్యాణ్ రాడు. ఇది 2-3 సార్లు మనం గమనించాం. ఆ స్టేజ్ మీద తప్పక చంద్రబాబు నాయుడు గారు ఇద్దరిని తిట్టి కూర్చోబెడుతున్నాడేమో కానీ అన్న అంటున్నాడు కానీ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు భవిష్యత్తులో వాళ్ళిద్దరే ఢీకొంటారు. ఈయన ఒక పార్టీతో ఈయన ఒక పార్టీ అని వాళ్ళిద్దరికి తెలుసు. వాళ్ళిద్దరు తెలిసి ఈయన ఉన్న దగ్గర ఆయన ఉండడు, ఆయన ఉన్న దగ్గర ఈయన ఉండడు.